ఎందుకు రాజు అయినా యేసుప్రభు పుట్టాడని చెప్తే సరిపోనుగా? రాజు కోసం మనకెందుకు, ఏ రోజు కోసం మనకెందుకు, తూర్పు జ్ఞానం కోసం మనకెందుకు, ఏరియాల కోసం మనకెందుకు, ఆయన బెత్లెహేంలో పుట్టాడో ఎఫ్రాతాలో పుట్టాడో ఈ జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఎందుకు? ఎందుకంటే రానున్న తరాల్లో జనాలు ఎంత పెట్టిరేగిపోతారంటే అసలు యేసుప్రభువే పుట్టలేదంటారు. ఈ మధ్య అంటున్నారు లేదా, లింగుమని 10th క్లాస్ పాస్ అయిపోయి కరోనాలో పాస్ అయిపోయినాడు కూడా. కరోనాలో పాస్ అయిపోయారు చాలామంది. లింగుమని 10th పాస్ అయిపోయి జడ్ జనరేషన్ బ్యాచ్ కూడా బైబిల్ అన్నారట ఇది రైట్ కాదంట కదా అన్నారట. వీడికి తెలుసంట, వీడి బొంద. వీడి యూట్యూబ్లో వీడియోలు, ఇన్స్టా వీడియోలు, ఆ ఫేస్బుక్ వీడియోలు, ఆ వాట్సాప్ యూనివర్సిటీ వీడియోలు చూసేసి బైబిల్లో ఎర్రర్స్ ఉన్నాయంటగా, హిస్టరీ లేదంటగా, యేసుక్రీస్తు వారి పుట్టుక నిజం కాదంటగా. అంటే నువ్వు హిస్టరీ చదివేసావా? నీకు పొలిటికల్ సైన్స్ తెలుసా? అందుకే మీరు చూడండి, ఏదన్నా ఒక విషయం చెప్తున్నప్పుడు అబద్ధానికి ఆధారాలు ఉండవు, నిజానికి ఆధారాలు ఉంటాయి. అబద్ధానికి ఆధారాలు ఉండవడానికి, కథకి ఆధారాలు ఉండవడానికి ఆధారం ఏంటి చెప్పినా, మీ అమ్మమ్మలో పెద్దమ్మలో కథలు చెప్పినప్పుడు కథలు చెప్తారు ఏమని? అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, ఆ కొడుకులు ఏటకెళ్తే ఆ జింకలు కొట్టడానికో పులులు కొట్టడానికో కాకుండా దరిద్రం కొలిది చేపలు కొట్టడానికి వెళ్ళారు. ఇది కథ. కథకి ఆన్సర్లు ఉండవు, కథకి లాజిక్లు ఉండవు, కథకి సాక్ష్యాలు ఉండవు. వెళితే వెళ్ళారు. ఆ 7 వెళ్తే కనీసం గంపెడు చేపలు తెచ్చిన బాగుంది. ఎన్ని తెచ్చారట? ఈ పోటీగాళ్ళు మనిషికి ఒకటి తెచ్చారట. మనిషికి ఒక చేప తెచ్చారా? తెచ్చితే ఆ తెచ్చిన వాళ్ళు ఏం చేశారు? కాల్చలేదంట. ఆ తెచ్చిన వాళ్ళు కర్రీ వండలేదట. ఉప్పు చేపలు పెట్టుకోవడానికి ఎండబెట్టారట. ఆ ఎండబెడితే చేపల్లో బాగానే ఎండేయట, అందులో ఒకటి ఎండలేదట. ఎండలేని దాని దగ్గరికి వెళ్ళి వీళ్ళు మాట్లాడేస్తున్నారట. మరి ఆ లాంగ్వేజ్ ఏటో వెళ్ళి మాట్లాడేస్తున్నారట. ఏవే చేప నువ్వు ఎండలేదేటని అడిగితే ఆ చేప అందట ఎండదాం అనుకున్నాను కానీ ఆ గడ్డము పడ్డం వచ్చింది అంద. అంత ఫీల్ అయింది, పక్కకి వెళ్ళాలిగా. నేను అడుగుతున్నాను, మీ పెద్దమ్మల అమ్మమ్మల్ని కథలు చెప్తున్నప్పుడు అనగనగనగో రాజు అంటున్నావే పెద్దమ్మా, ఏ దేశానికి రాజే అని అడగండి అంటారు. రాజుగారికి 7 కొడుకులు అట్నో, కొడుకులే పుట్టారా, కూతుర్లు పుట్టలేదా ఏంటి వయ్యి అని అడగండి. ఇంకా అడుగుతున్నాను, మీ అమ్మమ్మ ఎవరైతే ఉందో ఏ దేశానికి రాజు, ఆ దేశం పేరేంటి, ఆ రాజు పేరేంటి అడిగితే మీ అమ్మ నోరు మీరా కథలకే చెప్పండి, ఆధారాలు ఉండవరా? ఇది మీకు అర్థమైంది. కథకి అనగనగనగా అంటారు, నిజానికి అనగనగా అనరు. దేశం పేరుంటుంది, రాజు పేరుంటుంది, అది ఏ కాలంలో జరిగిందో జాగ్రఫీ ఉంటుంది, అవన్నీ ఉన్నాయి. అందుకే మత్తయి గారు రాస్తున్నారు, ఆ ఏరియాని పరిపాలిస్తున్న రాజు పేరు చెప్పండి. ఏ రోజు పరిపాలిస్తున్నాడు. ఆ పరిపాలిస్తున్నప్పుడు ఎన్నో కోట్లుగా పరిపాలిస్తున్నాడు. సెకండ్ బెంచ్ అంటారు దీన్ని. టైం 10 అయింది, మీకు అర్థమైతే చూడండి. సెకండ్ బెంచ్ అంటే మనకి సెషన్స్ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఎలా ఉంటుందో యూదులకు కూడా కొన్ని కోర్టులు ఉన్నాయి. రోమ ప్రభుత్వం పెట్టింది, సెంట్రల్ మినిస్టర్, సెంట్రల్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం పెట్టింది, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. ఏమనంటే వీళ్ళకి ఏదన్నా తగాదాలు వచ్చిన యూదులకి అన్ని గొడవలే. విశ్రాంతి దినం పాటించకపోతే గొడవ, ఎవడైనా సున్నతి చేయించుకోకపోతే గొడవ, దేవుని మందిరంలోకి అపవిత్రత వస్తే గొడవ, ఆ పొరుగోడు సమరీయుడు వస్తే గొడవ, ఈ సమరీయుల ప్రాంతంలోకి వెళ్తే గొడవ, ఆడొస్తే గొడవ, ఆచారాల గొడవ, అపవిత్రతల గొడవలు, అన్ని గొడవలే. వీళ్ళకి మత సంబంధమైన గొడవలు, తెల్లారితే గొడవలు. ఈ గొడవలన్నీ చక్కబెట్టాలంటే కైసరి దగ్గరికి అన్ని గొడవలు పట్టుకెళ్తే కుదురుద్దా? అందుకే ఏం చేయాలి? కైసరి దగ్గరికి అన్ని గొడవలు రాకుండా వీళ్ళకి కొన్ని బెంచ్లు ఏర్పాటు చేస్తారు. సెషన్ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఎలా అయితే ఉంటుందో వీళ్ళలో మొట్టమొదటిసారి తగాదాలు జరిగితే పెద్దల దగ్గర తీసుకెళ్తారు. ఆ పెద్దలనే ప్రధాన యాజకులు అంటారు. ఎవరు? ప్రధాని. అందుకే యేసుప్రభువుని సిలువేసినప్పుడు మొట్టమొదటి ఎవరి దగ్గర తీసుకెళ్తారు? ప్రధాన యాజకులు. ఆ ప్రధాన యాజకుల దగ్గర కూడా గొడవ తేలకపోతే ఎక్కడ తీసుకెళ్తారు? సెకండ్ బెంచ్, ఏ రోజు దగ్గరికి. ఏ రోజు దగ్గర కూడా తేలకపోతే ఎక్కడ తీసుకెళ్తారు? పిలాతు దగ్గరికి. పిలాతు దగ్గర కూడా తేలకపోతే ఎక్కడ తీసుకెళ్తారు? అప్పుడు కైసర్ దగ్గర తీసుకెళ్తారు. రోమ్లో ఉంటాడు, ఆ కైసర్ దగ్గర తీసుకెళ్తారు. ఇది ప్యాటర్న్. ఇప్పుడు బాగా వినండి, సెకండ్ బెంచ్గా పనిచేస్తున్నారు. అంటే మన మాటలు చెప్పాలంటే హైకోర్టు జడ్జి గాను, గవర్నర్ గాను ఇలాంటి పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఎవరంటే ఏరోదు. వాడు రాజుగా పిలబడతాం. మన ట్రెండ్లో గవర్నర్ అనాలి, ఆ ట్రెండ్లో రాజు అంటున్నారు. ఆ రాజు దగ్గరికి ఎవరు వచ్చారట? ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు వస్తే వచ్చారు, బాగానే ఉంది. ఈ తూర్పు దేశపు జ్ఞానులు అని కానీ అడుగుతాను, ఎక్కడ తూర్పు, దేనికి తూర్పు, ఎట్నుంచి తూర్పు, ఎలా తూర్పు? శంకరకృష్ణకు తూర్పా? దేనికి తూర్పు, ఎట్నుంచి తూర్పు? ఏదన్నా మాట్లాడితే దానికి సాక్ష్యం ఉంటుందంటే ఉంటుంది. దేనికి తూర్పు అంటే ప్రపంచంలో ఒక సముద్రం ఉంది, అది మధ్యలో ఉంది. అది మధ్యలో ఉంది కనుక దాని పేరు మధ్యధరా సముద్రం. ఏ సముద్రం?
మధ్యధరా సముద్రానికి తూర్పుగున్న ప్రాంతాన్ని చెప్పండి తూర్పు దేశాలు అంటారు. పరమడుగున్న ప్రాంతాన్ని అదే వెస్టర్న్ కంట్రీస్ అంటారు చూసారా, పరమట దేశాలు. ఇప్పుడు చెప్పండి, తూర్పు పరమట అంటే ఈ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఏదైతే ఉందో దేన్ని బట్టి ప్రపంచంలో మ్యాప్ విడదీస్తారంటే మధ్యధరా సముద్రం. యోనా గారిని శాప మింగేసిందే ఆ సముద్రం, పౌలు గారు వాడ పగిలిపోయిందే ఆ సముద్రం, తూరు సిదోను పట్టణాలు కనబడతాయే ఆ సముద్రం, ఇజ్రాయెల్కి దగ్గరకు ఉన్న ఎప్పే వాడరే ఉందే ఆ సముద్రం. మీకు అర్థమైపోయినా చెప్పండి, అర్థమైనట్టు చూడండి, చివరికి అన్ని అర్థమవుతాయిలేండి. సరే, ఏమవుతుందంటే ఈ తూర్పు దేశాలు అంటే ఎక్కడి నుంచి తూర్పు, అక్కడి నుంచి మధ్యధరా సముద్రం దగ్గర నుంచి మన జంబో ద్వీపం చూసారు, దీన్ని జంబో ద్వీపం అనేవారు మన భారతదేశం. జంబో ద్వీపం విడిపోతే పాత పంజాబ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ మనయే. ఆ తర్వాత విడిపోయి అటువైపు పంజాబ్ ఏదైతే ఉందో ఈ ప్రాంతాలన్నీ విడిపోయే, బంగ్లాదేశ్ పాత బంగ్లాదేశ్ ఇవన్నీ విడిపోయి దీన్ని జంబో ద్వీపం అన్నారు. ఎంత పెద్ద విశాలమైన భారతదేశానికి హరప్ప, సింధు, మోహన్జాదారో ఏదైతే ఈ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వరకు మన ప్రాంతాలు ఉండేవి. అక్కడ వరకు ఈ తూర్పు భాగాన్ని అక్కడి నుంచి మధ్యధరా సముద్రం దగ్గర నుంచి మీ నరసాపురం సముద్రం చూసారా పక్కన, ఆ నరసాపురం సముద్రం వరకు ఈ 6 నెలలు ఏమంటారంటే చెప్పండి తూర్పు దేశాలు అంటారు. ఇక్కడ వరకు ఈ ప్రాంతాన్ని ఈ పక్కకి మనం వెళ్ళిపోతే పైకి వెళ్ళిపోతే ఇటు కాదు, ఆ పైకి మ్యాప్లో మనం పైకి వెళితే ఆ ఇరాన్, ఇరాక్ ఈ ప్రాంతాలు, ఆ పక్కకు పోతే అరేబియా ఎడారి ఇవన్నీ టచ్ అవుతాయి. ఇన్ని ప్రాంతాలు దాటి 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 తూర్పు దేశ జ్ఞానులు ప్రయాణం చేస్తే వాళ్ళ యెరూషలేం ప్రాంతానికి వెళ్ళేసరికి ఈ అరేబియా ఎడారిని, ఆ నదులు, పరివాహక ప్రాంతాలు వీటన్నిటిని దాటి 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 వెళ్తే వాళ్ళ నక్షత్రాన్ని చూసి యెరూషలేంకి వెళ్ళే సమయానికి వాళ్ళకి పట్టిన సమయం 2 సంవత్సరాలు అంట. ఎంత? 2 సంవత్సరాలు. మీరు ఎట్లా చెప్పగలరని మీరు అడగాలిగా, మీరు అడగరు, అడగాలి. మీరు ఎట్లా చెప్పుకుందని అడగాలిగా, అడగరు. ఈ మధ్య అన్ని అలడ సాక్షులు వస్తాయి చెప్పిన, ఆడెవరో కూరగాయలకి వెళ్ళిందంట చూసారా, కూరగాయలకి వెళ్ళిందంట. ఆ కూరగాయలకి వెళితే ఒక కూరగాయ కూడా దొరకలేదు, ఉల్లిపాయలు దొరుకుతాడు, పచ్చిమిరపకాయలు దొరుకుతాడు, ఏం దొరుకుతాడు ఏ అని అడిగితే సాక్ష్యం చెప్తుంది ఏమనంటే యేసుప్రభు నా యాలు పిల్లలేదంట, సంతకు రమ్మని. అందుకని నన్ను పిలవకుండా సంతకు పోయో నీకు ఉల్లిపాయలు దొరకకుండా చేస్తాను చూడు అన్నాడు. ఎవరు? యేసుప్రభు. చూసారా, దేవుడు అంటే ఏమనుకుంటారంటే ఉల్లిపాయలు కొనేవాడు, పచ్చిమిరపకాయలు కొనేవాడు అనుకుంటున్నారు. అందుకే చాలామంది ఏం చేస్తున్నారు, ఆ మధ్యకాలంలో సాక్ష్యం జరిగింది, సాక్ష్యం చెప్తున్నా, గ్యాస్ అయిపోయిందట, గ్యాస్ కుండలోడు ఫోన్ చేయలేదట, వెంటనే ఎవరు ఫోన్ చేసిందట, పరిశుద్ధాత్ముడు ఫోన్ చేసి గ్యాస్ అయిపోయిందని, కానీ నెక్స్ట్ డేకి పరిశుద్ధాత్ముడు గ్యాస్ కుండ వేయించాడంట. మన దేవుడు గ్యాస్లు వేసేవాళ్ళలాగా పచ్చిమిరపకాయలు కొనేవాళ్ళగా అర్థమవుతున్నాడు అండి. ఎందుకు ఎలా తయారు చెప్పే ఈ మాట అంటే ఏమనుకోకండి, తప్పుగా అనుకోకండి. చెప్పే ప్రతి యదవసోది బయట వాళ్ళు ఎట్టినారంటే కారణం ఏంటి చెప్పనా, అది రైటా రాంగ్ అని మీలాగా ప్రశ్నించట్లేదు కనుక. బెరియా సంఘం అడిగిందంట, పౌలు శీల చెప్తుంటే ఆ సంగతులు అలా ఉండవో లేదో పరీక్షిస్తే దేవుడు ఏమంటే చెప్పిన గనులైన సంఘం, గనులైన సంఘం. ఈ జేమ్స్ అనేవాడు సరిగ్గా చెప్తున్నాడు లేదని మీరు నన్ను క్రాస్ చెక్ చేయాలి, వీడు సరిగ్గా మాట్లాడుతున్నా లేదని నన్ను వాక్యంతో పరిశీలించాలి. అలా పరిశీలిస్తేనే మీ వాక్యము మీకు ఆధారముగా దీవెనకరంగా మారుతుంది. ఇప్పుడు అడుగుతున్నాను, 2 సంవత్సరాలు అయిందని ఎలా చెప్పగలను? వాళ్ళు చూసిన సమయం వచ్చిన సమయం, చూసిన సమయం వచ్చిన సమయం, ఈ రెండింటిని వాళ్ళు టాలీ చేసుకుంటే వాడు ఎన్ని సంవత్సరాల పిల్లల్ని చంపేమన్నాడు? 2 సంవత్సరాల పిల్లలు. 2 సంవత్సరాల పిల్లల్ని ఎందుకు చంపమన్నాడు? కారణం ఏంటంటే వాళ్ళ నక్షత్రం పుట్టిన సమయానికి వచ్చిన సమయానికి 2 లెక్కేసుకుంటే వాడు వచ్చిన సమయం ఎంతంటే 2 సంవత్సరాలు. అందుకే 2 సంవత్సరాల పిల్లల్ని చంపమన్నాడు. ఇప్పుడు చెప్పండి, వచ్చిన వారు వచ్చినట్టు కుదురుగా ఉండక ఆ రాజు అయిన హేరోదు దగ్గరికి వచ్చి ఏమడిగారు? మేము బంగారం తెచ్చాం, సాంబ్రాణి తెచ్చాం, బోళం తెచ్చాం అనలేదు. వచ్చిన వాడు ఏమడిగారంటే రాజు ఎక్కడా అని అడిగారు. ఇప్పుడు చెప్పండి, రాజు దగ్గరికి వెళ్ళి రాజు ఎక్కడంటే రాజుగాడికి ఎలా ఉంటుందండి? కంగారు వచ్చింది, తగలడిపోయింది, బాధపడిపోయాడు. రాజు దగ్గరికి వచ్చి రాజు ఎక్కడ అడిగితే వాడికి ఎలా ఉంటుంది? బాధ అయింది. నేను కింగ్గా ఉండగా మరొక రాజు అంటారు, ఇప్పుడు నేను రాజుగుండా మరో కొత్త రాజు పుడితే సెంట్రల్ ప్రభుత్వం ఇతను అడుగుతుందా కదా, నీ నియోజకవర్గంలో ఎవరో కొత్త రాజు అంట, కొత్త పార్టీ పెట్టారట, రోమ ప్రభుత్వాన్ని కుంపడి పెట్టే కొత్త విప్లవాలు వేస్తున్నాయట, నువ్వే ఉండగా మరొక రాజుగా తయారాడంటే నువ్వేం చేస్తున్నావని వాడి యొక్క విషయం మీద పరిష్కారం సమర్పించేంత వరకు వాడి మీద ప్రభుత్వం పనిష్మెంట్ తీసుకోదా? నీ నియోజకవర్గంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడతాయి, నువ్వు ఎందుకు ఖండించలేకపోయావు అడుగుతారు, అడగరా? అందుకే ఈడి ప్రభుత్వం బాగానండి. ఇప్పుడు యేసు ప్రభు రాజు అంటే ఈడి ప్రభుత్వానికి భయం, ఈడికి భయం, ఈడి పదవికే ప్రమాదం. అందుకే ప్రమాదం కనుక భయం అయిపోయి ఏమన్నాడంటే ఎక్కడ పుడతాడంటే డాక్యుమెంట్స్ తిరిగేశారు. ఆ డాక్యుమెంట్లో వచ్చిన మాట ఏంటంటే బెత్లెహేములో పుడతాడు. అంటే మీ నియోజకవర్గంలోనే చెప్పండి పడతాడు.
దేవుడు దీనుడిగా మీ నియోజకవర్గంలోనే పుట్టబోతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, 2 సంవత్సరాల ప్రయాణం చేసి జ్ఞానులు వచ్చి ఏమని అడిగారు చెప్పాలి? రాజు ఎక్కడని అడిగారు. అడిగిన వారు రాజు ఎక్కడ అన్నప్పుడు వీడికి కలవరం వచ్చింది. మనం రాజు ఎక్కడన్న సంగతి పక్కన పడేసాం. మన క్రిస్మస్ మెసేజ్లు అన్నీ దేని చుట్టూ తిరిగాయంటే బంగారం, సాంబ్రాణి, బోలము. మంచిదే, నడుతున్నాను. బంగారం, సాంబ్రాణి చుట్టూ తిరిగారు, నడుతున్నాను. వీళ్ళు 2 సంవత్సరాల ప్రయాణం చేసి ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము ప్రాంతంలో ఉన్న వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాంబ్రాణి ఇవ్వడానికి వచ్చారంటే 2 సంవత్సరాల సాంబ్రాణి కోసం ప్రయాణం చేశారంటే ఏమైనా బాగుందా? ఇజ్రాయెల్లో సాంబ్రాణి దొరకదా? మనకన్నా నెంబర్ 1 దొరుకుతుంది. దొరకదా? ఇజ్రాయెల్లో బోలం దొరుకుతుంది. దొరకదా? మనకన్నా నెంబర్ 1 గోల్ గల్ఫ్ ఇజ్రాయెల్ దొరుకుతుంది. మనకన్నా మంచి మెటీరియల్ దొరుకుతుంది. అంత మంచి మెటీరియల్ అక్కడ దొరికితే వీళ్ళు కేవలం ఈ పదార్థాలు ఇవ్వడానికి వెళ్ళారంటే ఏమన్నా వినడానికి బాగుందా? కాదు. ఈ పదార్థాల కన్నా ఇంపార్టెంట్ వార్త ఏదో ఉంది. ఆ న్యూస్ ఏంటంటే, గుడ్ న్యూస్ ఏంటి చెప్పనా? రాజు ఎక్కడా? ఇప్పుడు ప్రశ్న, అసలు రాజుగడ ఏంటి వ్యవహారం ఏంటి? ఒక్కసారి మొదటి అధ్యాయం ఆదికాండం రండి, త్వరగా ముగిద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం. ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదం, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుదురుగాకని బాగానండి. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఎవరిని తయారు చేశాడట? మొట్టమొదటి మానవులను తయారు చేశాడు. తన పోలిక చొప్పున తన స్వరూపం అడుగుతున్నాను. దేవుని పోలిక, దేవుని స్వరూపం అంటే ఏంటి? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. దేవుని పోలిక, దేవుని స్వరూపం అంటే ఏంటి? మీరు ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు? క్రిస్మస్ మళ్ళీ అడుగుతున్నా. దేవుని పోలిక అనగానే బాగా వినండి. మనం అనుకుంటున్నాం మనలాగా ఉంటాడు అనుకుంటున్నాం. ఇప్పుడు దేవుని పోలిక మనమే అనుకుంటే, ఈ పై ఆకారం అనుకుంటే నల్లగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, పొట్టుగా ఉన్నారు, పొట్టేసుకుని ఉన్నారు, పొడవగా ఉన్నారు, బట్టతో ఉన్నారు, బక్కలా ఉన్నారు. చెప్పండి, రకరకాలుగా ఉన్నారు. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఇప్పుడు దేవుని స్వరూపం మానవుడైతే నల్లగుంటాడా, పొట్టుకుంటాడా, బట్టేసుకుని ఉంటాడా, పొట్టేసుకుని ఉంటాడా, బక్కలా ఉంటాడా? దేవుడు ఎలా ఉంటాడో ఇలా ఎలాగూ ఉంటాడు. దేవుని స్వరూపం అంటే ఇది కాదు, అవుట్లుక్ కాదు. దేవుని స్వరూపం అంటే గుణగణాలు. అంటే ఆయన ఎలాంటి గుణగణాలతో ఉన్నాడో అలాంటి గుణగణాలతో మనల్ని తయారు చేశాడు. ఏంటి ఆ గుణగణాల్లో గుణం ఏంటంటే ఏలాలి. ఏం చేయాలి? ఏలాలి. ఈ ప్రకృతిని వేలాలి. ఈ ముల్లోకాల్ని దేవుడు ఎలాగైతే ఏలుతున్నాడో, ఈ ముల్లోకాల్ని ఏలుతున్న దేవుడు ఈ భూలోకాన్ని తన తరపున రిప్రజెంట్గా ఏలే చిన్న రాజుగా తయారు చేయబడిన వ్యక్తే ఆదాము. మొట్టమొదటి మానవుల్ని దేవుడు ఏ ఉద్దేశంతో తయారు చేశాడు? రాజులుగా. ఆ పెద్ద రాజు కింద చిన్న రాజుగా పరిపాలించడానికే ఆదాము వాళ్ళని తయారు చేశాడు. బాగా దేన్ని పరిపాలించాడు? పక్షుల్ని ఏలాలి, జంతువుని ఏలాలి, ప్రకృతిని ఏలాలి, అన్నిటిని ఏలాలి. ఏలడం అంటే ఏంటి? ప్రశ్న, ఏలడం అంటే ఏంటి? 84 లక్షల జీవరాశుల్ని ఎలా ఏళ్తాడు? ఇంకా ప్రశ్న అడుగుతున్నాను. సముద్రంలో కనబడిన అనేక జీవులు ఉన్నాయి, వాటిని ఎలా ఏళ్తాడు? అమెజాన్ అడవుల్లో ఇప్పటికీ గుర్తు తెలియని జీవులు ఉన్నాయి, వాటిని ఎలా ఏళ్తాడు? ఇన్ని జీవరాశులను ఆయన ఎలా ఏళ్తాడు? ఏలడం అంటే ఏంటి? ఏలడం అంటే కర్రట్టుకుని తిరగడం కాదు. ఏలడం అంటే ఉస్సుబుస్సు అనడం కాదు. ఏలడం అంటే ఇంత జీవరాశిని ఎలా ఏళ్తాడు? ఏలడం అంటే ఏంటి తెలుసా? నువ్వు నా మాట విను, ఈ ప్రకృతి నీ మాట వింటా. నువ్వు నా మాట వింటే నిలబడిన నేల పండుతుంది. నువ్వు నా మాట వింటే ఈ జంతుజాలం నీకు లోబడుతుంది. నువ్వు నా మాట వింటే ఈ పక్షులు, జీవరాశి నీకు అనుకూలంగా ఉంటాయి. నువ్వు నా మాట వింటే ఈ పంట నువ్వు పండించకపోయినా నీ కోసం భూమి పండుతుంది. నువ్వు నా మాట వినకపోతే పడే వర్షాలు పడవు. నువ్వు నా మాట వినకపోతే పండే పంట నీకు పండదు. నువ్వు నా మాట వినకపోతే నీ ఆరోగ్యం కూడా నీకు కలిసి రాదు. నువ్వు నా మాట వింటే ఈ ప్రకృతి నీ మాట వింటుంది. అది ఏలడం అంటే. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే కొంచెం జాగ్రత్తగా వినండి. నువ్వు నా మాట వింటే ఈ ప్రకృతి నీ మాట వింటుందని ఎలాగైతే వాస్తవమో, ఆహాబు ఉంటాడుగా ఏలియా కాలంలో, యెజబెల్ అలా ఆయన తెలుసుగా, తెలిసినట్టే. ఆ యెజబెల్ కాలం ప్రభుత్వం సరిగా ఉండదు, పేదోళ్ళని నేర్పిస్తాడు, దొంగల్ని ఎంకరేజ్ చేస్తాడు,
దొంగ బలులు అర్పిస్తాడు. ఆ బయలు ప్రభుత్వాన్ని తీసుకొస్తాడు, ఆ బయలు ఆరాధన దేశంలో పెడతాడు. అలా టైంలో ఏలియా గారు వెళ్ళి ముఖం మీద ఏలిపెట్టి ఇలా అంటాడు, నీ ప్రభుత్వం సరిగ్గా పరిపాలించట్లేదు కనుక 3.5 సంవత్సరాల దేశంలో చెప్పండి వర్షం పడదన్నాడు, పడలేదు. మళ్ళీ పడమన్నాడు, పడింది. మీకు ఏమర్థమవుతుంది? ప్రభుత్వాలు సరిగ్గా పరిపాలించకపోయినా, ఏలుకులు సరిగ్గా లేకపోయినా ప్రకృతి మాట వినదు. ఇప్పటికి అదే జరుగుద్దంటే అధ్యక్ష నీకు చెప్తున్నాను, మళ్ళీ అదే జరుగుద్ది. ఎట్లా నువ్వు చెప్పగలవంటే మీరు ప్రాక్టికల్గా చెక్ చేయండి. కొన్ని ప్రభుత్వాలు వస్తే వర్షాలు పడవు, అది ఏ ప్రభుత్వం అని నన్ను అడగండి. కొన్ని ప్రభుత్వాలు వస్తే ఊరు కొట్టుకుపోద్ది, అది ఏ ప్రభుత్వం నన్ను అడగండి. కొన్ని ప్రభుత్వాలు వస్తే నిత్యావసరాలు పెరిగిపోతే, కొన్ని ప్రభుత్వాలు వస్తే టమాటాలు కూడా దొరకవు, ఏ ప్రభుత్వం అని అడగండి. మీకు ఏమర్థమవుతుంది? కొన్ని ప్రభుత్వ పరిపాలన సరిగ్గా లేకపోతే వర్షాల మాట వినవు, మేఘాల మాట వినవు, భూమి మాట వినదు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఎప్పటికీ పాలన సరిగ్గా లేకపోతే ప్రకృతి మనకు అనుకూలంగా ఉండదు. ఆదాం కథ చెప్పాడు, నువ్వు ఏలికగా ఉండాలి, ఈ ప్రకృతిని వేలాలి, ఏలితే భూమి పండుతుంది, జీవవృక్ష ఫలాలు నీకు అనుకూలం అవుతాయి. నువ్వు నా మాట వినకపోతే గడ్డికి, బాగా వినండి, గడ్డి తిని బతుకుతాం. నువ్వు నా మాట వినకపోతే జీవానికి ఏడుస్తావు, ఆ భోజనానికి ఏడుస్తావు, నీడకి ఏడుస్తావు, జబ్బుకి ఏడుస్తావు, చివరికి కష్టపడి మట్టే గనక చెప్పండి మట్టే అయిపోతావు. మొట్టమొదటి మానవుడు ఏలికగా ఉండలేకపోయాడు. ఆదాము చేయలేని ఆ కార్యక్రమాన్ని దేవుడు నోవహుకు అప్పగించాడు. నోవహు ఏం చేశాడు చెప్పండి? మధ్యలో యవనస్తుల కోసం చెప్పమన్నారు, కొంచెం జాగ్రత్తగా వినండి తమ్ముళ్ళు. C జనరేషన్ ఆర్ Z జనరేషన్. నోవహు కాలానికి వచ్చేసరికి ఏదైతే ఉందో, నోవహు కాలానికి వచ్చేసరికి నోవహు కాలంలో ఏం చేశాడు? నోవహును కూడా దేవుడు దీవించాడు. ఈ ప్రపంచానికి దీవెనకరంగా ఉండవయ్యా నోవహును దీవిస్తే నోవహు గారు ఏం చేస్తాడు చెప్పనా? ద్రాక్షరసం దాకా పడిపోయాడు. ఆయన ఏమో పండు తినబడ్డాడు. దేవుడు మాట పాయింట్ చేశాడు, నీ భార్య మాట విని, నీ భార్య మాట విని, నా మాట కన్నా ఎవరి మాట విన్నావు? నీ భార్య మాట విని. ఆవిడకో మాట చెప్తే బాగుంది, ఆదం గారు ఏంటి పిల్ల ఇలాంటి పనులు చేస్తున్నావు, దేవుడు తినొద్దు అన్నాడు నువ్వు తినమంటున్నావు, దేవుడు వద్దన్న పని చేస్తున్నావు, ఇలాంటి చేస్తే మనం అందరం కలిసి మంట కలిసిపోతాం, ఏంటి ఈ పని అని వాళ్ళ ఆవిడని అడిగితే బాగుంది, నవ్వమని అడగలేదు పెద్ద మనిషి. ఆవిడని చూస్తేనే పాటలు వచ్చేస్తాయి ఈయనకి. ఎవరికి? నా ఎముకగా చెప్పండి, నా మాంసమా చెప్పండి, నా ఊపిరి లోపల, నా ప్రాణంలో ఆవిడ చూస్తే పద్యాలు వచ్చేస్తే, ఆవిడని చూస్తే పాటలు వచ్చేస్తే, ఆవిడ చూస్తే అంత డియట్లే. నేను అడుగుతున్నాను, ఆవిడ చూస్తే అడిగితే బాగుండి, అడగలేదు, ఏమయ్యాడు? పతనం అయ్యాడు. ఇప్పుడు నోవహుకి దేవుడు బాధ్యత తప్పించాడు. నోవహు ఏం చేశాడు చెప్పండి? ఆయన పండు తినబడ్డాడు చెప్పండి. ఈయన ద్రాక్షరసం అంటే ఇద్దరిని ఏలుకుండమని ఉన్నాడా? ద్రాక్షరసం తాగి నోవహు పడితే ఏమైంది? తన కొడుకులు నగ్నంగా చూశారట. వస్త్రాలు లేని తన తండ్రి దేహాన్ని నోవహు కొడుకులు చూస్తే నోవహు కొడుకులు ఏమయ్యారు తెలుసా? శాపానికి గురయ్యారు. ఏమయ్యారు? శాపానికి గురయ్యారు. ప్రశ్న అడుగుతాను చెప్పండి. ఒక మగాడు దేహాన్ని, కొంచెం రాడికల్గా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, ఒక మగాడు దేహాన్ని మగాడు చూస్తేనే తరతరాలు శాపానికి గురైతే, ముఖ్యాంశాలు మరోసారి, ఒక మగాడు దేహాన్ని ఒక మగాడు చూస్తేనే శాపానికి గురైతే, నేను అందరిని అడుగుతున్నాను, ఈ నీలి చిత్రాలు చూస్తే ఈ సన్నాసిగాళ్ళు అందరూ ఏమైపోతారండి? నేను సీరియస్గా, సన్నాసి అన్నారంటే భూత అనుకోకండి. సన్నాసి అంటే ఏంటంటే సన్యాసికి ఆపోజిట్ అని. సన్యాసి అంటే ఏంటి? అన్ని దేవుని కోసం వదిలేసుకుని పోయినాడు. సన్నాసి అంటే ఏంటి? అన్నిట్లో మునిగి తేలేవాడు. చెప్పండి, ఆడే సన్నాసి. నడుతున్నాను. బ్లూ ఫిల్మ్ చూసే వాళ్ళు ఏమైపోతారు? ఫోర్న్ వీడియోలు చూసే వాళ్ళు ఐటమ్ సాంగ్ కోసం పిచ్చెక్కిపోయే వాళ్ళు ఏమైపోతారు? వాల్ పోస్టులు చూసి సొంగ కాచుకునే వాళ్ళు చస్తారని మళ్ళీ చెప్తున్నాను. నీకెందుకు దేవుడు దీవించి చెప్పనా? నీ ఏదైతే గుర్రపు సెకిలింపులు ఉన్నాయో, ఆ కామ త్వరత ఏదైతే ఉందో, ప్రతి దాన్ని చూసి సొంగ ఎలాగైతే గారుస్తున్నావో, నోవహు కొడుకులు నోవహు దేహాన్ని చూస్తేనే తరతరాల శాపానికి గురైతే, నీకు సంబంధం లేని దేహాన్ని నీ మొబైల్లోను, నీ రీల్స్లోను, నీ వాట్సాప్లోను, నువ్వు వాల్ పోస్టులోను, సినిమాల్లోను, ఐటమ్ సాంగ్లో చూస్తే దేవుడు నిన్ను దీవిస్తాడా? పతనం చేసి పడేస్తాడు ఏమనుకుంటున్నావు? ఆస్వాదిస్తాడా? నీ డీపీలు ఏం పెడుతున్నావు? నీ స్టేటస్లు ఏం పెడుతున్నావు? నీ ఇన్స్టా దేనికోసం? కామతురత్వం ఉందా? కామతురత్వం ఉంటే ఏమవుతావు? ఇతరుల దేహాన్ని చూసిన వాళ్ళు ఏమయ్యారు బైబిల్లో? నోవహు దేహాన్ని నోవహు కొడుకులు చూస్తేనే వాళ్ళ శాపానికి గురైతే, దారంటి పోయే వారి మీద కామెంట్ చేసి, వాల్ పోస్టులు చూసి సెగిలించి, ఇలాంటి దరిద్రమైన నీచమైన నీలి చిత్రాలు చూస్తున్న వాళ్ళు ఏమైపోతారు? మంట కలిసిపోతారు. నేను చెప్తున్నాను.
సీరియస్గా చెప్తున్నాను, ఇది దేవుడు చెప్తున్న మాట, ఇది దేవుని కార్యం. ఈ జనరేషన్ బాగుపడకుండా అనంత కాలంలోనే ఇంకా బారెడి కాలం బతకాల్సిన వాళ్ళు యాక్సిడెంట్లు ఎందుకు పోతున్నాయి? ఇది భూమికి బరువు, ఇది ఊరికి బరువు, ఇది కుటుంబానికి బరువు, ఇది పనా పాట, వాడు వేసుకున్న డ్రెస్సు, వాడి వ్యవహారం, వాడి కటింగ్లు, వాడి గడ్డాలు, ఆ మేకపోతే గడ్డాలు చూస్తే సగం భయం వేస్తుంది. కన్ను మీద కట్ చేసేసుకుంటున్నారు, గడ్డ మీద కట్ చేసేసుకుంటున్నారు. ఇంకా చెప్పండి, నాకు గుర్తురాట్లేదు. ఈ పీకల మీద అడుగుతున్నారు, బ్లేడ్ బ్యాచ్ చేయడం మీరు అందరూ అడుగుతున్నారు, బ్లేడ్ బ్యాచా? ఇలా గీతలు గీసుకుని ఈ పనికి మాల సినిమా యాక్టర్ సినిమా రిలీజ్ అయిందట. ఆ సినిమా యాక్టర్ రిలీజ్ అయితే ఆ పనికి మాల సన్నది మన డబ్బులు దొబ్బేసి వాళ్ళు అందరూ వాళ్ళు ఎవరు? ఆ సినిమా యాక్టర్లు, దొంగలు, తెరల మీద దొంగలాళ్ళు. వాళ్ళ సీరియస్ కాదు, ఇండస్ట్రీ కాదు, ఈ సొసైటీని బాగు చేసే దొంగ ఇండస్ట్రీ. దీని మీద మన మీద కేసు ఫైల్ చేసిన ఇండస్ట్రీతో కూడా ఫైట్ చేసే పెద్దలు ఈ సొసైటీలో చాలా మంది ఉన్నారు. వీరు సమాజానికి మంచి నేర్పించలేదు, సమాజానికి వైలెన్స్ నేర్పిస్తున్నారు. ఏం నేర్పిస్తున్నాడు? ఆ హీరో గడంట నోట్లో కత్తెట్టుకుని ఈ చేతితో తలకి లింగి పైకి కట్టుకుంటే ఈ పనికి మన సన్నాసిగాలు అందరూ కలిసి మన ఈదులో ఫ్లెక్స్ కట్టండి, ముందు వీళ్ళు నరికైతే దరిద్రులు. మీరు ఊరికి బరువు, సేడ పీడ. మీరు దేనికి? మీకు దేవుడి భయం ఉండదు, పెద్దల భయం ఉండదు, ఒక చదువు ఉండదు, ఒక బాధ్యత ఉండదు, ఒక పనికి రాని నడుతాను. కొడితే రెండక్కం తినంగాయలకు రాదు. మీరు దేనికి బరువు? వీడి బైక్ తోలే విధానం కరెక్ట్ కాదు, వీడు నడుతాను. ఇలాంటి పోరంబోగ పనులన్నీ చేస్తే మళ్ళీ పోరంబోగంటే భూత అనుకోకండి. పోరంబోగంటే చెప్పిన గవర్నమెంట్ పనికి రాని భూములను ఏమంటారు చెప్పండి? పనికి రాని భూములు పోరంబోగని ఎలా అంటారో, సమాజంలో పనికి రాని వాళ్ళని కూడా ఏమంటారు చెప్పండి? వారంబోగ్గాలు. మళ్ళీ చెప్తున్నారు, వీళ్ళు దేనికి పనికి వస్తారు? వీళ్ళ పనికి మాలిన శనికావేశంతో చేసే పనులు మీతో పోతాయా? నీ భార్యని ఎంటాడతాయి, నీతో పోతాయా? నీ పిల్లల్ని ఎంటాడతాయి, నీతో పోతాయా? నీ కుటుంబాన్ని ఎంటాడతాయి. నువ్వు చేసే ఈ కామతురత చూపులు నీతో పోతాయా? నీ కుటుంబాన్ని ఆర్థిక అభివృద్ధి లేకుండా చేస్తాయి. మానో, నీ కళ్ళు అదుపులో పెట్టుకో, నీ చూపులు అదుపులో పెట్టుకో, నీ నొడాన్ని అదుపులో పెట్టుకో, నీ దేహం కాని దాన్ని చూడకూడదన్న ఒక ఆలోచన కంట్రోల్లో పెట్టుకో. నావో కొడుకులు నావో దేహాన్ని చూసి నవ్వుతే ఏమయ్యారు? ఒక మగాడి దేహాన్ని చూసి ఒక మగాడిని నవ్వుతే ఎలా అయిపోతే, ఇతరుల దేహాలను చూసి సలుపుతున్న వారులారా నీ భవిష్యత్తు అంధకారం అయిపోతే ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ జరిగింది ఏమైంది? నావో తర్వాత మళ్ళీ ఒక ప్రవక్త వచ్చాడు, నావో తర్వాత మళ్ళీ ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన పేరు అబ్రహాం. అబ్రహాం గారు ఏం చేశారు? వాగ్దాన భూభాగాలు నిలబడితే వాగ్దాన భూభాగాలు ఉండక కరువు వచ్చిందని చెప్పి ఆ కరువు వచ్చిందని ఐగుప్తికి వెళ్ళండి. ఎవడు చెప్పాడు ఏం చెప్పాడు మనకు తెలియదు, కానీ ఐగుప్తికి వెళ్ళండి. వెళితే ఏమైంది? ఐగుప్తులు డబ్బు ఉంది, ఐగుప్తులు ఆహారం ఉంది, ఐగుప్తులు అధికారం ఉంది, ఐగుప్తులు లేటెస్ట్ కల్చర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అప్డేట్ నాగరికత ఉన్న దగ్గర ఎక్కడైనా మీరు గుర్తుపెట్టుకోండి, విలువలు ఉండవు. చాలామంది గొప్ప చెప్తారు, మా పిల్లలు టౌన్లో ఉన్నారు, మా పిల్లలు పలానా సిటీలో ఉన్నారు, మా పిల్లలు పలానా విదేశాల్లో ఉన్నారంటే ఉన్నారు, సొదొమ గొమొర్రాలో ఉన్నారని చెప్తున్నాం మాకు, అంతే. ఆ నవనాగరికత కలిగిన అప్డేట్ కల్చర్ ఉన్న దగ్గర ఎలా ఉంటుంది? పాపం స్పీడ్గా ఉంటుంది, ఉండదా? ఐగుప్తిలో నాగరికత చాలా వేగంగా ఉంది, ఐగుప్తిలో పాపం కూడా వేగంగా ఉంది. అక్కడ అత్తిలకి అడ్డు అదుపు లేదు, అబద్ధాలకు అడ్డు అదుపు లేదు, పొరుగుడు భార్యలతో పోయినా తప్పు కాదు, ఏది తప్పు కాదు. ఆ ఏరియాలోకి ఇలాంటి విలువలు లేని మనుషులు, అధికారులు, సామాన్యులు కూడా తయారయ్యారని అబ్రహాం గారు తెలిసి ఏం చేస్తాం? ఆకలితో చచ్చిపోతామా, అన్నం తినడానికి వెళ్దామని దేవుడి మీద అనుకోవాల్సిన ఈయన మానవ స్వభావం ఆలోచించి ఐగుప్తికి వెళితే ఏమైంది మనకు తెలుసు. శారమ్మకి అబ్రహాం గారు ఒక మాట చెప్పారు, ఇదిగో నీ అందం నా ప్రాణానికి చాలా ప్రమాదం అయ్యేలా ఉంది, అందుకు నువ్వేం చేస్తావంటే, అందరు చూస్తున్నా నేను సీరియస్గా నేను చెల్లి అంటాను, అందరు చూస్తున్నా నువ్వు నన్ను సీరియస్గా. ఆవిడ ఒప్పేసుకుంది. ఆయన ఏం చెప్పినా ఒప్పుకుంటుంది ఈవిడ. అందరు చూస్తుండగా ఆవిడేమో అన్నయ్య అని పిలిచేస్తుంది, అందరు చూస్తుండగా ఈయనేమో చెల్లి అని పిలిచేస్తున్నాడు. ఈయన చెల్లి అన్నయ్య అని పిలుచుకుంటే ఐగుప్తిలో సింహాసనమే కూర్చున్నాడు, అబ్రహాం గారినే బావగారు అనుకుంటున్నాడు ఆడు ఎవడో. అందుకే బావగారు గిఫ్ట్లు ఇవ్వడం మొదలు. బావగారు అంటే ఎవరు ఇక్కడ? అబ్రహాం గారు. గిఫ్ట్లు ఇచ్చి ఆవిడ ఇంటికి తీసుకెళ్ళాడు, ప్యాలెస్కి తీసుకెళ్తే దేవుడు రాత్రి వచ్చారు. అబ్బాయి ఆవిడ అమ్మాయి అనుకుంటున్నా, ఆవిడ 20 ఏళ్ళు వచ్చాయి అనుకుంటున్నారు. ఆవిడ వయసు ఎంత అప్పటికి? 60 ఏళ్ళు. శరం 60 ఏళ్ళు కూడా అంత అందంగా ఉందంటే సంతూరు ఆడుతుంది అనుకోకండి. ఏవుడు ఈ మధ్య ఏదో రాసుకుంటే ఎర్రగా తొక్కు ఊడిపోతుంది, అలాంటి ఏం రాయలేదు ఆవిడ. అవి రాయకుండా పోతారు, క్యాన్సర్ వచ్చి. మళ్ళీ చెప్తున్నాను, నేను సహజంగా 3 పూటలు స్నానం చేయండి, కొంచెం రంగు వస్తారు, పేడ రాస్తే రారు. శారం ఏమి వాడలేదు. ఎందుకు గుర్తుపెట్టుకోండి, మనం ఎంత వాడినా దేవుడిచ్చిన బ్యూటీ, అవునా కాదా? నువ్వు ఎన్నన్నే వాడు, ఎన్నన్నా చేయి, నీటిగా ఉండి కాదంటలేదు. కానీ తెలుగులో సామెతుంది, ఎలకతో ఏడాది ఉతికినా చెప్పండి నలుపు నలిపే కానీ చెప్పండి తెలిపోదు. శారమ్మ సబ్బులు వాడితే లేదు, శారమ్మ క్రీమ్స్ వాడలేదు, శారమ్మ 60లో ఉన్న ఆవిడ 20లో ఉన్నట్టు ఎలా కనబడుతుందంటే దేవుడిచ్చిన అందం ఆవిడకి. అయినా అందం అంటే కలర్ కాదు, అందం అంటే ఏమి కాదు, అందం అంటే ఈ అలంకరణ కాదు. అందం ఏంటో చెప్పిన, అసలు శారమ్మ అందం అంటే చెప్పిన ఆవిడకున్న గుణగణాలే అందం.
గుణవతి తల్లి, భర్త మాట వింటుంది, కూర్చోమని దగ్గర కూర్చుంటుంది, లేక మన దగ్గర లెగుతుంది, ఏ మాట చెప్పినా వింటుంది. చివరికి అలాంటి మాటలు కూడా వాళ్ళు లోబడి శారమ్మ చెప్పాడు, తీసుకెళ్ళాడు. దేవుడు చెప్పాడు, రాత్రి ఐగుప్తు రాజుకి వార్నింగ్ ఇచ్చాడు. ఆ మంత్రులు కూడా పొగిడేస్తున్నారట ఎవరిని? శారమ్మని. మంత్రులు అంటే ఎలా ఉండాలండి? ఈ ఏరియాలో వాటర్ దొరకలేదు, ఈ ఏరియాలో భూములు దొరకలేదు, ఈ ఏరియాలో పలానా ప్రాబ్లం ఉంది, ఈ ఏరియాలో ఇది ఉంది, అది చెప్పాలి మంత్రులు. ఈ తొంటర మంత్రులు అందరూ ఏం చెప్పారట వెళ్ళి? ఇప్పుడున్న మంత్రులు అడోలే. అప్పుడున్న మంత్రులు ఏం చెప్పారట? ఇదిగో ఈ ఏరియాలో నీళ్ళు లేవు, ఈ ఏరియాలో ఇల్లు లేవు, ఈ ఏరియాలో ఇది లేదు, ఈ ఏరియాలో మన ట్యాంకులు కట్టించి ఇది చెప్పలేదట. ఆ పైన సింహాసనం మీద ఉన్నవాడికి ఈ మంత్రులు అందరూ కలిసి అందంగా ఉన్నవాడు మన ఊరు వచ్చిందని చెప్పారంట. ఇదేం మంత్రులు అండి? వీళ్ళకి ప్రజల మీద కన్నా ఆడవాళ్ళ మీద మనసు ఎక్కువైపోయింది. ఎవరికి? ప్రభుత్వ అధికారులకి. ఎప్పుడైతే చెప్పాడు సింహాసనం కూర్చొని ముడిచిపోతాను, ఇంకా కొత్తగా పెళ్ళి అయినట్టు. ఎవరు? ఆడు. అప్పటికే పెళ్ళి అయింది అడిగి. ఈ కార్యక్రమాలు చూసిన దేవుడు అన్నాడు, తెల్లారే సరిగ్గా నువ్వు పంపలేదో నీ కుటుంబాన్ని తెగులు చేత బాధల చేత చంపేస్తాను ఏమనుకున్నావు అనగానే కంగారు అయిపోయి, ప్రభువా చెల్లి అన్నాడు. నోర్మే చెల్లి కదా ఆవిడని చెప్పాడు. తెల్లారిసరికి అబ్రహాం పిలిపించి, అయ్యా ఏంటి చెల్లి అన్నావు మీ ఆవిడంట అనగానే ఆయన ఇలా మౌనంగా ఉన్నాడు. నీకు దండం పెడతాను తీసుకొచ్చాను, రాత్రి నాకు గట్టి వార్నింగ్ వచ్చింది అన్నాడు. తీసుకొచ్చాడు. ఇప్పుడు బాగునండి, వస్తూ అబ్రహాం ఏం తెచ్చాడు? శాపం తెచ్చాడు. ఆదామేమో భూమికి శాపం తెచ్చాడు, జీవితానికి శాపం తెచ్చాడు. నోవహు ఏమో కొడుకులకి శాపం తెచ్చాడు. అబ్రహాం ఏమో ఇశ్రాయేలు పిల్లలు ఇదే భూమి మీద 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని శాపం తెచ్చాడు. ఎవరినైతే ఏలికగా ఉండబట్టాడు ఆ ఏలికలు ఏం తెస్తున్నారు చెప్పండి? శాపం తెస్తున్నారు. ఆ బానిసలుగా ఉన్న 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వారిని ఇడిపించడానికి దేవుడు ఒక నాయకుని పుట్టించాడు. ఆ నాయకుడి పేరు మనకు తెలుసు, మోసే. మోసే వచ్చి ఏం చేశాడు? నడిపిస్తాను ఇసికించేశారు మోసేని. భోజనం చేసేసి అనేవారట, భోజనం ఆకాశం నుంచి తిని ఆకాశం నుంచి వస్తే ఆ ఆకాశం నుంచి ఆహారం తినేసి అన్నారట, నీళ్ళెత్తాడా అని అడిగారట. ఆహారం ఇచ్చిన నీళ్ళు ఇవ్వడండి, నీళ్ళు తాగేసి అన్నారట, రేపు టిఫిన్ ఎడతాడా అని అడిగారట. ఇశ్రాయేలు కొన్నంత వంకరతనం ఎవడుకున్నదండి. ఇసిగించేశారు, బాధించేశారు. చివరికి ఏదోటి కలో మెతుకు ఎడారులు ఏదో దొరుకుతుంది, పచ్చని మొక్క నీటి చుక్కలేని దగ్గర ఏదో ఒక ఆహారం దొరుకుతుందని కలో మెతుకులో తిని బతకాల్సింది పోయి అరణ్యంలో అన్నారట, మేము మాంసం లేకపోతే మా లైఫ్ వేస్ట్ అన్నారట. ఎవరు? అరణ్యంలో. ఆహారం అంటే ఆకాశం నుంచి వచ్చింది, మన్నా వచ్చింది, మాంసం తిన్నారు, అన్నీ తిన్నారు. ఇసుకుపోయాడు. ఓ రోజు దేవుడు అన్నాడు, వెళ్ళి వారిని ఆశ్రవదించవయ్యా అని చెప్పాడు దేవుడు. వెళ్ళి ఆశ్రవదించమన్నాడు, మాట్లాడమన్నాడు. ఆ బండతో మాట్లాడిన ప్రజలు నీళ్ళు ఆడుతున్నారంటే, బండతో మాట్లాడమంటే బండను ఏం చేశాడు చెప్పండి? కొట్టాడు. బండతో మాట్లాడమంటే బండను ఎప్పుడైతే కొట్టాడు, బండను కొట్టే సమయానికి దేవుడు కోపం, మోసేయ్ ఇలా రా, ఆ లెబనోను పర్వతాలు ఎక్కు, ఆ పైనుంచి చూడు, ఆ పాలు దేని ప్రవేశించి పాలిస్తే అదే వాగ్దాన భూభావం ఎలా ఉంది? బాంధు ప్రభు అన్నాడు, బాంధు అన్నాడు, బాంధు ప్రభు అన్నాడు, బాంధు అన్నాడు, బాంధు ప్రభు అన్నాడు. ఓ మాట చెప్తున్నాను, నువ్వు వెళ్ళవన్నాడు. ఎందుకు వెళ్ళినావు అంటే, ఇశ్రాయేలీలైన నా ప్రజల ఎదుట నా పరిశుద్ధతను తగ్గించావు. మాట వినలేదు. ఆదాము మాట వినలేదు, శాపం తెచ్చాడు. నావో మాట వినలేదు, శాపం తెచ్చాడు. ఇప్పుడు నువ్వు మాట వినలేదు, శాపాన్ని తెచ్చావు, తెచ్చి పెట్టుకున్నావు. నెక్స్ట్ మరలా దేవుడు 350 సంవత్సరాల్లో న్యాయాధిపతులను ఇచ్చాడు. ఆ న్యాయాధిపతులు 24 మంది న్యాయాధిపతులు ఇస్తే 24 మంది న్యాయాధిపతులు ఏం చేశారు చెప్పండి? ఒక ఆయనకి బలం ఇస్తే ఇంకెక్కడా స్థలం లేదని వెళ్ళి ఢిల్లీలో తొడమే పడుకున్నాడు. ఆయన ఎవరో మీకు తెలుసు. 24 మంది న్యాయాధిపతులు ఒక పిరుకోడు, గిద్యోని పిరుకోడు. ఆ పిరుకోడిని పరాక్రమశాలని చేస్తే నేనే హీరో అని చెప్పుకున్నాడట. ఒక ఆయన బంగారం చొక్కాయి చేయించుకున్నాడు, ఒక ఆయన ఢిల్లీలో తొడమే పడుకున్నాడు. ఒక్కొక్కరు లంచాలకు మరిగా రకరకాల 24 మంది న్యాయాధిపతులు ఏదో ఒక సెక్టార్లో దేవుడిని ఆయాస పెట్టారు. మీకేం అర్థమవుతుంది? ఒక్కరైనా సరిగ్గా పరిపాలిస్తున్నారా? నోవహును పరిపాలించమన్నాడు, పరిపాలించలేకపోయాడు. ఆదామును పరిపాలించమన్నాడు, పరిపాలించలేకపోయాడు. అబ్రహాముని ఏలికగా భూమికి దీవెనకరంగా ఉండమన్నాడు, ఉండలేకపోయాడు. ఇప్పుడు 24 మంది న్యాయాధిపతులు ఉండమన్నాడు, ఉండలేకపోయారు. ఆ తర్వాత సమూయేలు వచ్చాడు. సమూయేలు ఉన్నంతకాలం బాగుంది. సమూయేలు గర్భాన పరమ సొంటలు పుట్టారు. పండిత గర్భాన చెప్పండి. ఆ పుట్టినోళ్ళు ఏం చేస్తారు? లంచాలకు మరిగారు, న్యాయాన్ని తిప్పేశారు, పేదోళ్ళని బాధ పెట్టారు. ఎప్పుడైతే బాధ పెట్టారో ప్రజల్లో ఐక్యత వచ్చింది. ప్రజలందరూ కలిసి మాట్లాడుకుని, న్యాయాధిపతిగా ఉన్నంతకాలం ప్రాబ్లమ్స్ లేవు, అందరినీ సమానంగా చూసావు, కానీ నీ కొడుకులు నీవంటే ప్రవర్తన గలవారు కారు కనుక నీకు విషయం చెప్తున్నాను సమూయేలు గారు, మీరుండగానే ఇలాంటి లంచాలకు మరిగారంటే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత దేశాన్ని నమ్మేస్తారు. అందుకే మాకు కావాల్సింది ఏంటంటే మమ్మల్ని పరిపాలించే ఒక రాజు కావాలి. నీకు బైబిల్ ఎలా నడుస్తుంది అర్థమవుతుంది? ఆదికాండం నుంచి మాకు ఒక రాజు కావాలని అడిగితే
దేవుడి దగ్గరికి సమూయేలు వెళ్ళి బాధపడ, దేవా రాజు కావాలంటున్నారంటే దేవుడు అన్నాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు? బాధపడాల్సింది నువ్వు కాదు, నేను. నన్ను రాజు కాదని ఒక మానవుడిని రాజుగా కోరుకుంటున్నందుకు బాధపడాల్సింది నువ్వు కాదు, నేను బాధపడాలి. అయినా ఒక మాట అంటున్నాను, నువ్వు బాధపడొద్దంటే ఆ మాటకు అర్థమని చెప్తున్నా. నీ కొడుకులు తినంగా ఉండుంటే, ప్రజల్లో గుసగుసలు లేకుండా ఉండుంటే, ప్రజల నోట ఏ మాట రాదో తెలుసా? మాకు రాజు కావాలని అడగరు. ప్రాబ్లం ప్రజల్లోనే కాదు, ప్రాబ్లం నీ ఫ్యామిలీలో కూడా ఉంది సమూయేలు అని చెప్పాడు. పొలిటికల్గా ఇప్పుడు వాయిస్ వస్తుందంటే పబ్లిక్లో, మీరు సరిగ్గా పాలన అందించలేకపోయారు అన్నట్టుగానే సమూయేలు తర్వాత భాగమేనండి. మొట్టమొదటి రాజు దేవుడు అనుగ్రహించిన రాజు అనుకున్నారు. ఇశ్రాయేల్ అందరిలో చాలా ఎత్తుంటాడు, ప్రతి ఒక్కరు ఆయన భుజాల వరకు ఉంటాడు, చాలా అందగాడు, లాంగ్ హెయిర్ ఉంటుంది, మంచి కలర్ ఉంటాడు, చూస్తే ఇతనే రాజు అన్నట్టు ఉంటాడు. ఆయన పేరు సౌలు. సౌలుని రాజుకి ఇచ్చే ముందు దేవుడు ఒక మాట చెప్పండి, ఇదిగో మానవుడు మీకు రాజు అయితే ఎలా ఉంటుందో తెలుసా? వాడు రథాల ముందు పరిగెట్టాలి, వాడు తిన్న కంచాలు ఎత్తాలి, వాడి ఇంట్లో ఊడిగించేయాలి, నీ పిల్లల్ని బానిసలుగా చేసుకుంటాడు. అలాంటి వాడు మీకు రాజు అయితే వాడి పిల్లలు, వాడి మనవళ్ళు, వాడి కూతుర్లు బాగుపడతారు తప్ప మీకు చేసేది ఏముండదు. దయచేసి నా మాట వినండి, దేవుడు తప్ప మానవుడు ఈ సొసైటీకి మంచి పరిపాలన ఇవ్వడు. నా కింద ఉండండి అయ్యా అంటే మొత్తం ప్రసంగం విని ప్రజలు అన్నారంట, మమ్మల్ని తినేసేవాడే మాకు కావాలన్నారు. జనాలు ఎలాంటి చెప్పండి, మంచి చేసేవాడు వద్దు చెప్పండి, మమ్మల్ని తినేసేవాడే కావాలి అన్నట్టుగానే ఆ కోరుకున్న రాజునిచ్చారు. సరిగ్గా బాగా వినండి, సరిగ్గా 40 సంవత్సరాలు పరిపాలించాడు. 40 సంవత్సరాలు మొదటి 2 సంవత్సరాలకే పెద్ద అసూయపరుడు అయిపోయాడు. ఎవరు చెప్పండి? తన ముందు ఎవరు మంచి బట్టలు వేసుకోకూడదు, తన ముందు ఎవరో పొగడబడకూడదు, తనకన్నా ఎవరైనా పొగడబడితే తట్టుకోలేదు. 2 సంవత్సరాలు గొర్రెల కాపరి మీద పగట్టేశాడు. ఆ కుర్రోడిని పరిగెట్టించాడు. ఆ కుర్రోడు దొరకపోయేసరికి మానసికంగా ఇసుకుపోయి యుద్ధాలకు పోయి దేవుడితో సంప్రదించకుండా పనికిమాలిన యుద్ధాల్లో చేతులు పెట్టి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. మొట్టమొదటి రాజు సరి అయిన పరిపాలన ఇవ్వగలిగాడా? అమాయకులను చంపడానికి పరిగెట్టించాడు. దేవుడికి ఇష్టమైన ప్రియుడు రెండవ రాజు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు రెండవ రాజు ఎవరు చెప్పండి? దావీదు గారు వచ్చారు. దావీదు గారు వచ్చి ఏం చేశారు? మర్చిపోవద్దు, మత్తయి సువార్త 2వ అధ్యాయం దగ్గరికి వెళ్తున్నాం, ముగించేస్తా. దావీదు గారు వచ్చి ఏం చేశారు? ఒక అమాయకుడు కుటుంబాన్ని నిలువెల్లా నాశనం చేసేశాడు. ఒక అమాయకుని యుద్ధంలో నిలబెట్టి చంపించేశాడు. అతని భార్యను తన కౌగిట్లోకి తెచ్చుకున్నాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. నాతన ప్రవక్త వచ్చాడు, అయ్యా మన దేశంలో ఘోరం జరుగుతుందని చెప్పాడు. ఏం ఘోరం జరుగుతుందంటే పేదోళ్ళకి ఘోరం జరుగుతుంది. ఒక బలిసినోడు ఉన్నాడు, ఆ బలిసినోడికి గొర్రెలను కోసుకుని తినాలని అనిపించింది. ఆ గొర్రెలను కోసుకుని తినాలనిపించిన ఆ బలిసినోడు ఎన్నో గొర్రెల మందలు ఉండగా ఆ గొర్రెల మందలో గొర్రెను తినకుండా ఆ పేదోడు బంగారు బొమ్మలాగా పెంచుకుంటున్న ఒకే ఒక గొర్రె పిల్లని ఎత్తుకెళ్ళిపోయాడు. ఆ బలిసినోడికి జాలి కనికరం లేదనగానే సర్వం లేచాడు దావీదు గారు. ఎవడాడు మన ఆస్థానంలో ఉండదనగానే అప్పుడు దావీదు గారితో నాతన ప్రవక్త మోమాటం లేకుండా చెయ్యి ఇలా మీదకెత్తన్నాడు, ఆడెవడో కాదు మీరే. ఆ అమాయకుడి పేరు ఉరియా, ఆ గొర్రె పిల్ల పేరు బెత్షెబా, ఆ బలిసినోడి పేరు అయ్యా మీరే. నేననగానే మీరే. కృంగిపోయాడు, తప్పు అయిపోయింది ఒప్పుకున్నాడు. దావీదులోని గొప్పతనం ఏంటంటే చనిపోయేంత వరకు దేవుడిని పట్టుకుని ఏడుస్తూనే ఉన్నాడు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎలా మాట్లాడుకున్నా సౌలు పడ్డాడు చెప్పండి, దావీదు పడ్డాడు. మీకు ఏమర్థమవుతుంది ఇవన్నీ చదువుతుంటే? ఒక్కరైనా ఆది కాండ నుంచి దావీదు వరకు ఒక్కరైనా సరి అయిన పరిపాలన ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. 3వ రాజు వచ్చారు ఇశ్రాయేలుకి, నేను ముగిస్తున్నాను. ఎవరు? సొలొమోను. వచ్చి ఏం చేశాడు? ఏం చేయడం ఏంటి? అఫీషియల్ 700, అన్అఫీషియల్ 300. ఏటని అడగండి. అది అఫీషియల్ హౌసెస్ 700 అట, అన్అఫీషియల్ 300 నడుతుంది. 1000 మందిని. అది మామూలు గుండెకే కాదండి. ఎవరిని ఒక ఆవిడ తినంగా ఉండకపోతే హిమాలయాలకు పోదామనిపిస్తుంది. మొగోళ్ళకి తాడేపల్లి గుడిలో ఉందంట భార్యతుల సంఘం. ఎవరినంటే నెంబర్ ఉంది చెప్తాం రండి. ఒక ఆవిడ ఉంటేనే తినంగా ఉండలేకపోతున్నారట. అలాంటిది 1000 మంది. సొలొమోను ఎంత ఎత్తుకెదిగాడంటే ఆఫ్రికా దేశంలో ఉన్న శాబా దేశపు రాణి కూడా సొలొమోను దగ్గరికి వచ్చిందట. నువ్వు కట్టే కట్టడాలు కానీ, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం కానీ, నువ్వు మాట్లాడే విధానం కానీ, నీ సామెతలు కానీ, కీర్తనలు కానీ, నువ్వు చెబుతున్న ప్రసంగాలు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఆ పరిపాలన నుండి నేను రాణిగా ఉండే కన్నా నీ ఇంట్లో వంట పని చేసుకుంటే బతికేయాలనిపిస్తుంది అన్నది. అంతగా ఆశ్చర్యపోయింది సొలొమోను చూసి.
ఇంకేమందో తెలుసా? ఇంకా కొంతమంది వచ్చారు, మీ ఇంట్లో బల్ల దగ్గర పని చేసుకుంటే సరిపోను, భూపతులు వచ్చారు, అధిపతులు వచ్చారు, అందరూ వచ్చారు, సొలొమోన్ని పొగిడారు. సొలొమోను మాటలు వినడానికి రాజ్యాలు సైతం వదిలొచ్చి విన్నారు. అంతా బాగుంది. కట్ చేస్తే 1000 మందిని చేసుకుంటే సొలొమోను మాటలు వినే రోజులు పోయాయి. సొలొమోనే భార్యల మాటలు వినే రోజులు వచ్చేసాయి. వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటున్నాడట, లెగమంటే లెగుస్తున్నాడట, ఏది చెప్తా చేస్తాడట. చివరికి అమ్మలెక్కలు అందరూ కలిసి ఏం చేశారంట? విగ్రహారాధికుడిగా మార్చేశారట. సొలొమోను తర్వాత దేశం అయింది. కుదురులేని మనవల్లో కొడుకులు పనులు కలిసి 12 గోత్రాల దేశాన్ని 2 ముక్కలు చేశారు. దేశాన్ని 2 ముక్కలు చేస్తే 2 గోత్రాలు యూదులు అయిపోయారు, 10 గోత్రాలు ఇశ్రాయేల్ అయిపోయారు. వాళ్ళకి 40, వీళ్ళకి 41, లేదా వీళ్ళకి 41, వీళ్ళకి 41, సుమారు 41 నుంచి 42 మంది రాజులు, క్షమించండి 21, 20, లేదా 21, 21, 41 నుంచి 42 మంది రాజులు పరిపాలిస్తే ఈ 42 మంది రాజులు సొలొమోను తర్వాత పరిపాలించి దేశాన్ని ఏం చేశారయ్య అంటే, సిరియా దేవతలకి, కామాతు దేవతలకి, ఆమాతు దేవతలకి, మోయాబు దేవతలకి, అమోనీయుల దేవతలకి, అర్పాదు దేవతలు, అన్ని దేవతలకి దేశాన్ని విగ్రహారాధన దేశంగా మార్చేశారు. అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త పేరు యెషయా. ముగిస్తాను, జాతికి వినండి, ఒట్టే చెబుతున్నా, ముగిస్తా. ఏమంటున్నాడు ఒకసారి యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఆ రాజుల దినముల్లో చెప్తాను చూడండి. యూజియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, యోధా రాజుల దినముల్లో యోధాని గురించి, యెరూషలేమును గురించి ఆమోజు కుమారుడైన యెషయా కలిగిన దర్శనం. ఆ దర్శనం చెప్తున్నాడు 3వ వచనం. ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద తన సొంత వాడిని దొడ్డు తెలుసుకును. ఇశ్రాయేలీలైన నా ప్రజలకి తెలివి లేదు. దోషభరితమైన జనమా, పాపిష్టి జనమా, మీకు అస్సలు బుద్ధి లేదు. ఒరే, ఎద్దుకి యజమాని ఉన్నాడని అర్థమవుతుంది, గాడిదకి యజమాని ఉన్నాడు, సొంత దొడ్డు ఉందని అర్థమవుతుంది. ఎద్దుకి గాడిదకున్న ఇంకిత జ్ఞానం, వాటికే యజమాని ఉన్నాడని అర్థమవుతుంది. కానీ మీకు నేను యజమాని మాత్రం చెప్పండి అర్థమవుతుంది. మీ యజమానుడు ఉజ్జియా అనుకుంటున్నారు, మీ యజమానుడు ఆమోజ్ అనుకుంటున్నారు, మీ యజమానుడు ఆహాజ్ అనుకుంటున్నారు, మీ యజమానుడు సొలొమోను అనుకుంటారు. కానీ మీకు సరి అయిన యజమాని నేనే అన్న సంగతి మీకు చెప్పండి అర్థం కావట్లేదు. అందుకే ఆదాము వచ్చినా మిమ్మల్ని పరిపాలించలేడు, నోవహు వచ్చినా మిమ్మల్ని సరిగ్గా పరిపాలించలేడు. బాగా వినండి. అబ్రహాం వచ్చినా సరిగ్గా పరిపాలించలేడు, మోసే వచ్చినా మిమ్మల్ని సరిగ్గా పరిపాలించలేడు. న్యాయాధిపతులు, రాజులు ఎంతమంది వచ్చినా ఈ భూమండలం మీద పంచాయతీ లెవెల్ నుంచి బాగా ఉండాలి, మధ్యస్థపు కేంద్ర స్థాయి ప్రభుత్వం వరకు ఏ నాయకుడు కూడా ప్రజల్ని సరిగ్గా పరిపాలించలేరు. ఒకవేళ వీళ్ళ పరిపాలించినా వీళ్ళ కొడుకులు, మనవాళ్ళు, కూతుర్లు, వీళ్ళ కులం, వీళ్ళ వంశం బాగుపడతా తప్ప అందరికీ సమానమైన న్యాయం జరగదు. ఈ విషయం దేవుడు ముందు నుంచి చెబుతున్నాడు. మనుషుల కిందకి వెళ్ళకండ్రా, వాళ్ళ జెండాలు మొయ్యకండ్రా, మీరు ఊడిగం చేసిన మీ పిల్లలు, మీ బతుకులు అక్కడ ఉంటాయిరా. కుల నాయకులని, రాజకీయ నాయకులని, చెత్త అని, సెదారమని, పంచాయతీ అని, సెంటర్లని, ఎమ్మెల్యే అని మీరు తిరక్కండ్రా. వీళ్ళందరూ వాళ్ళ కుటుంబాలు బాగుపడతారు, మీకు మాత్రం జరిగేది ఏముండదు ఊడిగం చేయడం తప్ప. తిరగొద్దురని చెప్పినా ఈ ప్రజలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వింటారా? మనం తినేసేవాడే మనకు కావాలి. అందుకే దేవుడు అనుకున్నాడు, ఈ మనిషి సరిగ్గా పరిపాలించలేదు. ఎందుకంటే ఈడు దొంగే, అందరూ దొంగలే. మళ్ళీ చెప్తున్నాను, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరం పాపాత్ములమే. ఈ మాట అంటే తెగ బాధ వచ్చేది జనాలకి. మేము సిన్నర్సా అని, మీరు సిన్నర్సర్ అయ్యా. మనం పాపాత్ములంటే పాపాత్ములమే. అది ఎట్లా అంటే, నువ్వు ఆదాముకు పుట్టావు కనుక ఆదాము స్వభావంతో వచ్చిన వాళ్ళం అందరూ చెప్పండి. అది ఎలా వస్తుంది? ఆదాము పుడితే ఆదాము స్వభావం వస్తుంది. నేను త్వరగా ముగిస్తాను వినండి. ఆదాము పుడితే ఆదాము స్వభావం వస్తుంది. ఎందుకు రాదు? మీ తాతకి బట్టపొర, నీకు బట్టపొర వస్తుందా లేదా? వస్తుంది. మీ ఇంట్లో ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ ఉంటే ఆ తర్వాత నేను గుద్దెత్తుందా లేదా? వస్తుంది. మీ వాళ్ళకి షుగర్ ఉంటే నీకు వస్తుంది. అరే డిసీజులే వస్తున్నాయి వంశపరంగా, డిఎన్ఏలో కొన్ని ఎంటాడుకుని వస్తున్నాయి. అరే డిసీజులే వచ్చినప్పుడు నేచర్ రాదా? మనం ఒకే తండ్రికి ఒకే తల్లికి పుట్టిన వారు అయితే వాళ్ళ లక్షణాలు రావా? పెద్దోళ్ళు పెళ్లి చేసినప్పుడు ఇలా చూసేవారు, ఇటు 7 తరాలు
ఎందుకు ఏడేడు కలిపి 14 లక్షలు ఇస్తారని కాదు. ఎందుకు 7 తరాలు చూసేవారు? ఎందుకు 7 తరాలు చూసేవారంటే ఈ 7 తరాల్లో వంకరది ఎవడైనా ఉంటే ఆ వంకరోడు బుద్ధి పెళ్ళికొడుకు వస్తే పిల్లని రాసి రంపాన పెట్టేస్తాడని చెప్పి అప్పుడు 7 తరాలు వెనక్కి చూసుకుని అందరూ మంచోళ్ళు ఉంటే కుర్రోడుకు చెయ్యొచ్చు అని చేసేవారు. ఇప్పుడు ఈ 7 తరాలు కూడా వెనక్కి చూసి ఈ తాలిక గయ్యాలి గంప ఈ గుంపులో ఎవరన్నా ఉంటే ఆ గుంపు బుద్ధులు కానీ ఈ పిల్లకొత్త పెళ్ళికూతురికి వస్తే మా కుటుంబాన్ని రోడ్డును పడేస్తుంది బాబు అని చెప్పి ఏం చేసేవారు చెప్పండి? 7 తరాలు వెనక్కి చూసి. ఇప్పుడు అది లేదు. మరి ఏం చేస్తారు? 7 తరాలు చూడలేదట, ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నారంట, ఫేస్బుక్లో లైక్ చేశారంట, వాట్సాప్లో ఓకే చెప్పారట. ఆ త్వరలో ఏం చేస్తారంట? ఆటోకి కోర్టుకి వెళ్ళిపోతారట. అంతే జరిగేది. అడుగుతున్నాను. అటు 7 తరాలు ఇటు ఇప్పుడు అడుగుతున్నారు ఏమని? 1 లక్ష ఇస్తారా, 2 లక్షలు ఇస్తారా, 5 ఇస్తారు, నీ బొంద ఇస్తారు, రెడీగా ఉండు, తీసుకెళ్తుంది, కంగారు పడకు. నువ్వేం చెప్పి సంబంధాలు ఓకే చేస్తున్నావు? నేచర్ ఉంటుందంటే ఉంటుంది. ఆదాం పుట్టా ఉంటుందంటే ఆదాం అన్నాడు, ఆదాం తప్పు చేసావని అడిగితే ఆదాం ఎక్కడున్నావంటే పొదల చాటును తోకున్నాడు. ఎందుకు ఈ పని చేసావంటే తప్పు అయిపోయింది ప్రభా, మా ఆవిడ మాట నన్ను నీ మాట వినకుండా తప్పు అయిపోయింది ప్రభా అంటే బాగున్న ఆదాము అలా అనకుండా ఈ పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా? మన అయ్యా మన పితరుడు ఏమన్నాడు తెలుసా? అంతా ఆవిడే చేసింది అన్నాడు. ఎవరో? అంతా ఆవిడే చేస్తుంటే ఆవిడని అడిగితే ఏమంది? అంతా మా ఆయన చేసిన లేదు, ఆవిడేమని చెప్పండి. అంతా పాన్ చేసింది. ఈయన్ని అడిగితేనేమో ఆవిడ అంటుంది, ఆవిడని అడిగితేనేమో పాము అంటుంది. ఎప్పటికీ ఆ బుద్ధులు మనకు ఉన్నాయా లేదా? ఉన్నాయి. చిన్న బుడ్డాగాడిని పిలిచి ఆ నిలబెట్టి నువ్వు ఎందుకు ఫెయిల్ అయిపోయారంటే ఫెయిల్ అయిపోయింది ఆడి అన్నాడు. నేనే కాదు, ఆడు కూడా ఫెయిల్ అయిపోయాడు అన్నాడు. ఈ లక్షణాలు ఎవడవే? మన పిల్లల స్కూల్కి వెళ్తే రబ్బర్ దొంగతనాలు చేస్తున్నారు, ఆ బుద్ధి వాళ్ళకి ఎలా వచ్చింది? పెన్సిల్ దొంగతనాలు చేస్తున్నారు, ఆ బుద్ధి ఎలా వచ్చింది? పక్కోడి పుస్తకాలు ఇంటికి తెచ్చేస్తున్నారు, ఆ బుద్ధి ఎలా వచ్చింది వాళ్ళకి? పక్కింట్లో ఆడుకుంటూ వాళ్ళ బొమ్మలు తెచ్చేస్తారని అడుగుతారు, ఈ బుద్ధి ఎలా వచ్చింది? మనం ఏం చెప్పామా దొంగతనాలు చేయమని చెప్పాలి? వాళ్ళకి ఎలా వచ్చాయి? మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మీ ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఆ 2 పిల్లల్లో మీరు చిన్నపిల్లని ఎత్తుకోండి, మీ పెద్ద పిల్ల దించే వరకు ఊరుకుంటే ఒట్టు. మీ పిల్లల ముందు ఇంకో పిల్లలు మీరు ఎత్తుకోండి, ఆ టైంకి వాళ్ళకి అసూయలు ఉన్నాయా? ఆ టైంకి వాళ్ళు జెల్స్ ఫీల్ అవుతున్నారా? ఆ టైంకే బొంకేసే ఇలాంటి స్వభావం వాళ్ళకు ఉందంటే ఉంది. అది ఎలా వస్తుంది? పుట్టాంగనక ఆదాముకు పుట్టాంగనక వస్తుంది. ఇంకా మీకు అర్థం కావాలంటే నేను ముగిస్తున్నాను. ఓ పెద్ద కుక్క ఉందనుకోండి, ఆ పెద్ద కుక్కకి చిన్న కుక్క పిల్ల పుట్టింది అనుకోండి, ఆ చిన్న కుక్క ఏమని అంటదండి? గుడ్ మార్నింగ్ అంటదా? ఏమంటది చెప్పండి? ఏమని అరుస్తుంది? అది బౌ అని నడుతున్నారు. అది బౌ అని ఎలా అరుస్తుంది? దానికి బౌ అని అనాలని దానికి ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మ చెప్పిందా? బ్లాక్ బోర్డు మీద మనం బౌ అనే సాంప్రదాయంగా అరాలి అని చెప్పిందా? నువ్వు బౌ అనకన్నా మీ అనుకో చాలా ప్రాబ్లం వస్తాయి అన్నదా? వాళ్ళ అమ్మ ఏం చెప్పలేదే నడుతున్నాను. అది బౌ అని అన్నా చిన్న చిన్న కుక్క పిల్లకి ఎలా తెలిసింది? వాళ్ళ అమ్మ లక్షణం గుర్తుపెట్టుకుని వాళ్ళ అమ్మ బౌ అంటుంది. చెప్పండి, ఆ అమ్మకి ఇది పుట్టింది కనుక చెప్పండి బౌ అంటది. మీకు ఏం అర్థం అవుతుంది? అందుకే తెలుగులో సామెత చెప్పిన తల్లి సేనే మేస్తే చెప్పండి, బిడ్డ నేను గొట్టనే మేస్తాను మమ్మీ అందో చెప్పండి, అదే సేనే మేస్తుంది. మీకు ఏమర్థం అవుతుంది? ఖచ్చితంగా అవే జరుగుతాయి. ఏం జరుగుతాయి? పితరులో తలకాయలు చేసిన మిస్టేక్లు తోకలు చేస్తాయా చెయ్యవా? దీని నేచర్ అంటారు. ఆదాము దగ్గర నుంచి స్వభావం వచ్చింది కనుక నువ్వు అలాగున్నావు. మనం ఎవరిని పరిపాలించుకోవడం మనకు రాదు కనుకే యెషయా గారు ఏమన్నారు తెలుసా? 9వ అధ్యాయం 6వ వచనం ముగిద్దాం. 9వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు చూడండి. అదే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజాల మీద ఏముందట? గడ్డి చదవండి. ఆయన భుజాల మీద ఏముందట? రెండవసారి చెప్పండి, ఆయన భుజాల మీద ఏముందట? మూడోసారి చెప్పండి, ఆయన భుజాల మీద ఏముందట? మరోసారి చెప్పండి, ఆయన భుజాల మీద ఏముందట? ఇప్పుడు జాతకం నొక్కి పెట్టుకోండి. ఆయన భుజాల మీద ఏముంది చెప్పిన? ఆదాము పరిపాలించలేనిది, నోవహు పరిపాలించలేనిది, రాజులు పరిపాలించలేనిది, న్యాయాధిపతులు పరిపాలించలేనిది, ఈ ప్రపంచంలో ఎవరు పరిపాలించలేని రాజ్యభారం ఎవరు భుజాల మీద పెట్టుకుని పుట్టారు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న క్రిస్మస్ దేవుడు వచ్చాడు. దట్ ఈజ్ క్రిస్మస్. గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ మీనింగ్ ఏంటి? ఆయన పరిపాలించడానికి వచ్చాడు. ఏం పరిపాలించడానికి? ఈ నడుతున్నాను. ఈ పరిపాలనకి మంచి ప్రభుత్వం ఇస్తుందో లేదో నాకు తెలియదు కానీ, మంచి పరిపాలన ఇస్తుందో లేదో నాకు తెలియదు కానీ, ఈ పరిపాలన ఈ ప్రభుత్వాలు ఇవ్వలేని మంచి పరిపాలన నడుస్తారు చెప్పిన రాజు. ఆయన పేరు చెప్పండి, నజరేయుడైన యేసు. ఆయన దగ్గరికి రా.
ఆయన జెండా కిందకి రా, ఆయన రాజ్యం కిందకి రా, ఆయన వెంబడించి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారట. ఎందుకు వచ్చారు? మా దేశంలో రాజులు ఉన్నారు, మా దేశంలో భూపతులు ఉన్నారు, మా దేశంలో అధిపతులు ఉన్నారు, కానీ మా అధిపతులు మా రాజులు దొంగల ముఠాగాళ్ళు, మాకు మంచి పరిపాలన ఇవ్వట్లేదు, నీ రాజ్యంలో మాకు సరి అయిన ప్రభుత్వం దొరుకుతుంది, పరిపాలన దొరుకుతుందని నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చాం. ఈయన యూదుల రాజే కాదు, చెప్పండి, మా రాజు కూడా అని వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చింది ఎందుకు? ఈ రాజు పరిపాలన కింద ఉండడానికి వచ్చారు. ఈయన కింద ఉంటే ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. కష్టం వచ్చిన ఆయన చూసుకుంటాడు, బాధ వచ్చిన ఆయన చూసుకుంటాడు, సమస్య వచ్చిన ఆయన చూసుకుంటాడు, ఏదో వచ్చిన ఆయన చూసుకుంటాడు. ఈ ప్రభుత్వాలు ఏమన్నా మనకి మచ్చిన మాట నిలబెడుతున్నాయా? వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటి చెప్పినా నవ్వాలి ఎడలు తెలుసు. వాగ్దానంలో ఒక వాగ్దానం ఏంటి చెప్పినా వాగ్దానాల్లో ఒక వాగ్దానం. మళ్ళీ మన ప్రభుత్వం వస్తే పాత బ్రాండ్లు తెస్తాం అన్నారట. పాత బ్రాండ్లు ఏంటి? బ్రాండ్లు నేను అడుగుతున్నాను. ఆలో బ్రాండ్ తెచ్చారు, ఏలో బ్రాండ్ తెచ్చారు. నేను అడుగుతున్నా, ఈ బ్రాండ్లన్నీ ఎవరి మీద ప్రయోగం? మా తాతలు చచ్చిపోరు, మా అయ్యలు చచ్చిపోరు, మా పితరులు చచ్చిపోరు. ఈ పనికి మాలిన తాగుబోతు మద్యం షాపులకి జనాలు ఇంతమంది చచ్చిపోయినా మా చిన్నప్పుడు ప్రభుత్వాల నుంచి కూడా చెబుతున్న మాట ఏంటి చెప్పినా, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్య నిషేధం చేస్తాం అన్నారు లేదా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యాన్ని నిషేధం చేస్తాం. మద్యాన్ని చేశారా? చేయరు. రాసి పెట్టుకోండి, ఎప్పటికీ చేయరు. అది సెంట్రల్లో చేయదు, స్టేట్ చేయదు, పంచాయతీ చేయదు, ఈ జిల్లా కూడా చేయదు. ఎందుకు చేయదు చెప్పినా చేయరు. సగం ప్రభుత్వానికి వచ్చే ట్రెజరీ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మధ్య అందుకే మన పితరులు పోయిన వాళ్ళకి లెక్కలేదు, మన అయ్యలు పోయిన వాళ్ళకి లెక్కలేదు, వాళ్ళు ఏం చేసినా లెక్కలేదు. మనం మాత్రం ఆ జెండా మోయడానికి పుట్టాం. మన అయ్యలకి సిగ్గులేదు, చెప్తున్నాను, మనకే సిగ్గులేదు, మన కొడుకులకి సిగ్గులేదు. వీళ్ళకి మొయ్యడం వల్ల వాడి కుటుంబం జాతి బాగుపడతాడు. నీకు నీ పిల్లలకి ఏమొచ్చింది? నీ బంధ ఏమొచ్చింది? నీ పిల్లలు చదివించు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ పిల్లలు ఉన్నతంగా చదివించు. ఈ పనికి మాలిన రాజకీయాల్లో తిప్పకుండా ఈ రొంపు రాజకీయాలు, ఒరే మన బడుగు బలహీన వర్గాల్లో చదువుకోకపోతే గౌరవం లేదురా అని చెప్పి మన రాజు పుట్టాడరా మనలాంటి వారి కోసం. ఆయన నీతికి పడి నిలబడితే ఆయన రాజ్యానికి నీ చదువుని నీ భవిష్యత్తును ఆశీర్వదిస్తాడరా. వీళ్ళ వెనకాల తిరిగే కన్నా ఈ రాజు కోసం ఇది తిరగరా అని చెప్పు. నీ బిడ్డలు బాగుపడతారు సమాజాన్ని. మేము తిరిగి నాశనం అయిపోయాంరా, మీరు తిరక్కండ్రా. వీళ్ళ బర్త్డేకి కేకులు మోసి వీళ్ళ గేట్ల ముందు నిలబడి జెండాలు కట్టి మాకు ఇరిగింది ఒరిగింది ఏమి లేదురా, వాడి ఎకరాలు కొనుక్కున్నారా, మనకు సెంటు భూమి కూడా లేదురా అని చెప్పు నీ పిల్లలకి. నీకు బుద్ధిని ఎడితే చెప్తావు. నువ్వు ఎక్కడ చెప్తావు? నువ్వు ఇటు దేవుళ్ళో తిరుగుతావు, రాజకీయంలో తిరుగుతావు. నిన్ను ఏమనాలో మాకు అర్థమవుతావు. నడుతాను ఏం చెప్తున్నావు? ఆ రోజు దేవుడు చెప్తున్నాడు ఏమని, రే మనుషుల కింద తిరక్కండి, మీకు రాజు మనుషులు కాదు, మీ కింగ్ ఎవరో తెలుసా చెప్పండి? నేను. నా యొద్దకు రండి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. నీకు నీళ్ళు కావాలా, నీకు దప్పిక, నీకు ఆహారమా, నీకు ఇబ్బందా, నీకు ఇల్లా వాకిలా ఏదైనా ఈ రాజు నమ్ము, షరతులు వర్తిస్తాయి. ఆ రాజు నమ్మితే నీకు కావలసిందల్లా సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తా. నేను ముగిస్తున్నా. నిజంగా ఈ రాజుని బలంగా నమ్మిన వాళ్ళు ఎలా ఉంటారు చెప్పనా? వ్యాధి వచ్చినా భయపడరు, మళ్ళీ చెప్తున్నాను, తుఫాన్ వచ్చినా భయపడరు, శ్రమ వచ్చినా భయపడరు, ఎలాంటి వ్యక్తులు మన మీద పగబెట్టినా భయపడరు, ఎంత సమస్య వచ్చినా భయపడరు. ఎందుకు భయపడరు అంటే వాళ్ళ గుండెల్లో ధైర్యం ఏంటి చెప్పనా? మాతో రాజు ఉన్నాడు, మాకు భయం లేదు. ఎందుకంటే తుఫాన్ అయినా, ఖడ్గమైనా, కరువైనా, ఏదైనా మేము భయపడం. ఎందుకంటే మేము రాజును నమ్ముకుని బతుకుతున్నాం. ఇక్కడ జగన్ గెలిస్తే ఏంటి, గెలవపోతే ఏంటి, చంద్రన్ ఎక్కితే ఏంటి, ఎక్కకపోతే ఏంటి, పక్కన రేవంత్ రెడ్డి ఉంటే ఏంటో ఉండకపోతే, కేసీఆర్ వస్తే రాకపోతే, సెంటర్లో మోడీ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, రాహుల్ వస్తే లేకపోతే, ఐక్యరాజ్య సమితిలో అమెరికా సభ్యత్వం ఉంటే లేకపోతే, ఆ సింగపూర్ నుంచి వచ్చి వచ్చిన రాకపోతే అడుగుతాను. రష్యా ప్రధాని మాకు పుతిన్ వస్తే, నా చిన్నప్పటి నుంచి పుతిన్ ఉన్నాడు ఏటో మరి, ఆ పుతిన్ వస్తే రాకపోతే నేను అడుగుతాను. మన మనసు నా రాజకీయ సీఎంలు, పిఎంలు, ఎమ్మెల్యేల మీద లేదు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ల మీద లేదు. నా మనసు ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా వీళ్ళని బట్టి నేను బతకట్లేదు. నేను ఎవరిని బట్టి బతుకుతున్నానంటే రాజుని బట్టి పోతున్నా. రాజు పేరు గట్టి చెప్పండి, నజరేయుడైన యేసు. ఆ యేసుని పడుతున్నా. ఆ యేసు భూమి మీదకి వచ్చాడు. క్రిస్మస్ అంటే ఏంట్రా చెప్పినా, క్రిస్మస్ అంటే ఏంట్రా అని ఎవడైనా మనల్ని అడిగితే ఆన్సర్ చెప్పండి సోదరా. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? కారణం ఇదిగో, దేవుడే రాజుగా భూమి మీదకి వచ్చాడు, అది క్రిస్మస్. నిన్ను పరిపాలించడానికి వచ్చాడు, నన్ను పరిపాలించడానికి వచ్చాడు. ఆయన కిందకు వస్తే వాదాడుతాడు, ఎంత బాగా దీవిస్తాడు తెలుసా? ఆయన భూమి మీద తిరుగుతున్నప్పుడు ఎవరింట్లోనో ఆ పెళ్లి భోజనాలు అయిపోయి ద్రాక్షరసం అయిపోతే ఆ పెళ్లి గౌరవం రోడ్డు మీద పడిపోకూడదని ఆ ఇంటి గౌరవం నిలబెట్టిన రాజు పేరు ఏంటి చెప్పండి?
నాజరేయుడైన యేసు. ఎవరో కుష్ఠరోగులు రోడ్డు అవతల పడేస్తే ఈది వాడ మోతుబర్లు పట్టించుకోకపోతే ఆ కుష్ఠరోగులు ఇలా చేతులెత్తి దావీదు కుమారుడా మమ్మల్ని కాపాడవై అంటే ఆ కుష్ఠరోగులను శుద్ధులుగా మార్చింది ఎవరు చెప్పండి? పేద ఎదవరాలు కొడుకు చనిపోతే భర్త లేడు, కొడుకు లేడు, ఈ కుటుంబీకులు ఎవరో లేరు, ఈ ఊరంతా వెనకాల నడిచినా 3వ రోజుకి ఎవడో కనబడరని చెప్పి ఆ పేద ఎదవరాలకు కూడా కొడుకుని బతికించిన రాజు పేరు ఏంటి చెప్పండి? నాజరేయుడైన యేసు. ఇప్పుడు చెప్తున్నాను, ఇన్ని అద్భుతాలు జరిగించి అరణ్యంలో ఆహారం ఇచ్చి బట్ట మాయకుండా నీళ్లు అంటే నీళ్ళు ఇచ్చి ఆహారం అంటే ఆహారం ఇచ్చి 40 ఏళ్ళు పోషించిన ఆ గొప్ప దేవుడు మళ్ళీ చెప్తున్నాడు ఈ క్రిస్మస్ రోజు, నీకు నేనున్నాను. ఇదే క్రిస్మస్. సర్వోన్నతమైన స్థలముల్లో ఆయనకి మహిమ. ఈ వర్తమానం నమ్మి ఆయన్ని బలంగా నమ్మిన వారికి ఈ భూమి మీద చెప్పండి సమాధానం. నాయకుల చేత మాసిపోయిన వారులారా, ఓటర్లుగా నిలబెట్టుకుని మీ మాటలు మర్చిపోయిన వారులారా, ఎవరైతే ఉన్నారో మీ అందరికీ శుభవార్తలు చెప్పినా ఈయన దగ్గరికి రండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ దొంగ రాజకీయాలు వెనకాల తిరగడం మానేయండి. నేను చివరికి ఒక్క మాట చెప్తున్నాను, నిజంగా దేవుడు ఎంత వాగ్దానం మనకి ఇచ్చాడంటే, దేవుడు అన్నాడు, మీకు మీరే పగ తీర్చుకొనక మీ పగలో కూడా చెప్పండి నాకు స్థలం ఇవ్వండి, మీకు మీరే పగ, మీ పగోళ్ళను కూడా నేను చెప్పండి నేను ప్రతిఫలం అనుగ్రహిస్తా అన్నాడు. ఒక్క మాట చెప్తున్నాను, నిజంగా అలా ఉంటాడు దేవుడు అంటే ఉంటాడు. నేను చాలా దగ్గర చెప్పిన ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నాను, ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. మన పగోడు ఎంత పెద్దోడైనా సరే ఆయనకి గనక మనం చెప్పామో ఆయన డీల్ చేస్తాడు. ఒక ఏరియాలో చింత చచ్చిన పులుపు జామున ప్రెసిడెంట్ ఉన్నాడు. వయసు పెద్దది, ఇంకా ఎటకారాలు సావలేదు ఆ పెద్ద మనిషి. ఆ ఏరియాకి కొత్త డాక్టర్ అమ్మలు వస్తే ఆ డాక్టర్ అమ్మలతో ఎటకారాలు ఆడుతూ ఆ డాక్టర్ అమ్మలు అంటున్నాడు, షుగర్ చూడు, బీపీ చూడు, అది చూడు. ఆ పిల్లల్ని కూతురు వయసున్న ఆ పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటే ఆ ప్రెసిడెంట్ గారి వాళ్ళ ఇబ్బంది పడి ఆ తర్వాత ఎవరైతే వెళ్ళారో వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి బాధపడుతుంటే ఆ భర్త అడిగాడు, ఏమని అడిగంటే ఎందుకు డల్లగొన్నావంటే చెప్పలేకపోయింది. ఏమీ లేదని అడిగితే మళ్ళీ చెప్పేసింది, ఏమీ లేదండి ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఆ విషయం ఏంటంటే ఆ ప్రెసిడెంట్ గారు మమ్మల్ని చాలా బాధ, తండ్రి వయసు ఉంటుంది మాతో ఎటకారాలు ఆడుతున్నాడంటే కంప్లైంట్ ఇద్దామన్నాడు భర్త. ఎందుకంటే ఏ భర్త తట్టుకోలేడు కంటే కంప్లైంట్లు ఎందుకంటే దేవుడు నమ్ముకున్న బిడ్డలం కనుక పేరు రాసి ప్రార్థన చేద్దాం అన్నారు. పేరు రాశారు, ప్రార్థన చేశారు. కొన్ని రోజులు మర్చిపోయాడు. భర్త అడిగాడు, నిన్ను ఎవడో ప్రెసిడెంట్ ఏరిపెత్తున్నాడు అన్నాగా, ఏమైంది ఆ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడంటే మర్చిపోయి ఊళ్ళు అడిగి చెప్తాంది. అడిగింది, ఊళ్ళు అడిగి చెప్తే చెప్పిన సమాధానం చెప్పిన ఊరని వెళ్ళాడట, ఎక్కడికి వెళ్ళాడో తెలియదట, వస్తాడు రాడు కూడా తెలియదు, ఆడు బతుకున్న లేడు కూడా తెలియదట. అలా అయిపోయిందంట వ్యవహారం. మీకేమర్థమవుతుంది చెప్పండి? మిమ్మల్ని ఎవడైనా మూతపరి కానీ పెద్దోడు కానీ ఏడిపిస్తే ఒకటే సమాధానం చెప్తున్నాను, ఆడి పేరు సీటీ మీద రాసి రాజుకి చెప్పండి, ఊరు వెళ్తారు, ఇంక రారు. సీరియస్గా చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడతాడు, అధికారి అయినా ఎవడైనా, మీకు మీరే పగ తీర్చుకొనక చెప్పండి, ఆ పేరు రాసి ఆయనకి చెప్పండి, ఊరు వెళ్తారు చెప్పండి. ఏమైనా కూడా ఆధార్ కార్డులు మీ మీరు గొడవ పెట్టుకుంటే ఎఫ్ఐఆర్లు అవుతాయి, అదే ఆయనకి చెప్తే ఆధార్ కార్డులు కూడా మూసేస్తారు. గుర్తుపెట్టు. అందుకే ఈ రాజు నీకేమిస్తాడు? బాధ, సమస్య, పగ ఏదైనా నీ కొరకు రాజు ఉన్నాడని చెప్పడానికి 2000 సంవత్సరాల క్రితం చెప్పండి భూమి మీకు వచ్చాడు. ఆ మొదటి రాకలో వచ్చిన వాడు వెళ్తూ ఒక మాట అన్నాడు, మరలా త్వరలోనే రాబోతున్నాను, సిద్ధంగా ఉండన్నాడు. ఆయన రాజ్యంలోకి రండి, ఆయన నియోజకవర్గంలో ఉండండి, ఆయన నీతిని రాజ్యాన్ని ఎదకండి. దేవుడు మీకు కావాల్సిన వాగ్దానాలన్నీ నెరవేర్చి మిమ్మల్ని మీ పిల్లల్ని ఆస్వాదించి క్రిస్మస్ కాంతులతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.